వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఫిబ్రవరి 3వ తేదీన జరిగే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి శేఖర్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్టు పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సామాన్యుడైన శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే స్థానిక కూటమి నాయకులు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఎలా పోటీ చేస్తావు, నీ అంతు చూస్తామని శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఉడత ఊపులకు వైసీపీ బెదరదని హెచ్చరించారు. అలాగే కూటమి నాయకుల బెదిరింపులకు దౌర్జన్యాలకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు. ఆ సునామీని తట్టుకోలేరని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఉప మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది 3వ తారీఖున. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రకటించగానే, చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తాం అనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం, ఎంతకైనా కూడా మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మేమందరము కూడా మీకు తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద చాలా అసహనం వచ్చింది. మాకు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నది. శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా డిప్యూటీ మేయర్గా ఎన్నిక కాబడతాడు. అయినా కూడా ఏదో భయం కల్పించటం ద్వారా శేఖర్ రెడ్డి నువ్వు నిలబడటానికి లేదు, నీ గ్యాస్ డీలర్ గోడౌన్ పేల్చేస్తాం, నువ్వు కట్టుకున్నటువంటి ఇళ్ళు, అపార్ట్మెంట్లు ధ్వంసం చేస్తాం, ఇలాంటి బెదిరింపులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనేటువంటి మీ కుటిల ప్రయత్నాలను అడ్డుకోవటానికి మేమెవళ్ళము కూడా వెనుకంజ వేసేటువంటి వాళ్ళము కాదునని హెచ్చరిస్తున్నా. మర్యాదగా మీకు అసలు 5 మంది కూడా మీకు సభ్యులు లేరు. మీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు, మా పార్టీ నుంచి ఒక 5-6 మంది వెళ్ళిపోయి ఉండొచ్చు గాక, అయినా మీరు గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. లేకుండా మీరు మా అభ్యర్థిని బెదిరించి నువ్వు నిలబడడానికి లేదు అని ఇలా బెదిరిస్తే మేము మరింత గట్టి పడతామే తప్ప భయపడి పారిపోయేటువంటి పరిస్థితి ఉండదని, దీని మీద ఒకవైపున వీధి పోరాటము చేస్తాము, మరొక వైపున ఆయన మీద ఏదైనా చేస్తే న్యాయ పోరాటము చేస్తాము. సంఘంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత దారుణాలు ఒడిగట్టుతుంది అని నడి రోడ్డులో నిలదీస్తాం. నాకు తెలిసి ఇది చంద్రబాబు గారికి తెలిసి చేసేటువంటి చర్య అయి ఉండదు. ఆయన ఇంతకు ముందే చెప్పడం జరిగింది, అనవసరంగా ఇలాంటివన్నీ కెలుక్కొని మనం గబ్బు చేసుకోవద్దండి, మున్సిపాలిటీలలోను కార్పొరేషన్లలోనూ తల దూర్చి అని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఈ స్థానిక నేతలు కాస్త విర్రవీగుతున్నట్టుగా ఉన్నది. ఆ విర్రవీగటంలో ఈ అసాంఘిక కార్యక్రమాలకు, అరాచకాలకు తెర తీసే విధంగా వాళ్ళు సాక్షాత్తు శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులనే బెదిరించేయటము అంటే, అలాగే కొంతమంది కార్పొరేటర్లను కూడా బెదిరిస్తున్నారు అని ఆ కార్పొరేటర్లు కూడా చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.